ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. మన్నా మాధుర్యము ప్రభు యేసు వర్తమానము. Greetings to you, friends, in the name of our Lord and Savior Jesus Christ. స్నేహితులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. I thank God for yet another privilege to speak His word through this TV telecast. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మరొకసారి ఆయన వాక్యాన్ని ప్రసన్న చేయడానికి దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Thank you for joining with us today, and we believe God for something wonderful. ఈ కార్యక్రమాన్ని ఈరోజు వీక్షిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు అద్భుత కార్యాన్ని ఈరోజు మీ జీవితంలో చేస్తాడని నమ్ముతూ ఉన్నాను. Thank you for those who are calling us, who are writing us and emailing us and sharing what God has done in your life, and we too give Him all the glory. మాకు ఫోన్ చేస్తూ, ఉత్తరాలు రాస్తూ, ఈమెయిల్స్ పంపిస్తూ దేవుడు మీ జీవితాల్లో చేస్తున్న అద్భుత కార్యాన్ని తెలియజేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. I want to address a question that I seem to be asked a lot lately. మరి కొద్ది కాలం నుంచి అనేక సార్లు నన్ను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. And I've been reluctant to give an answer because sometimes what happens is somebody asks a question based on what they hear other people saying. దానికి అంత త్వరగా నేను జవాబు ఇవ్వలేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రశ్నించేవారు ఇతరులు చెప్పే మాటలు విని దాన్ని బట్టి ప్రశ్నిస్తూ ఉంటారు. And not that any of you would do this, but I want to be careful so that I am not misunderstood and taken to be critical or criticizing other people. మీరు అలా చేస్తారని కాదు, కానీ ఎవరన్నా తప్పుగా నన్ను అర్థం చేసుకొని నేను చెప్పే మాటలకి తప్పు అర్థాలు ఇచ్చి వ్యతిరేకంగా చెప్తారేమో అన్న విషయంలో జాగ్రత్త పడాలని చేస్తున్నాను. And the question is surrounding the end times. ఆ ప్రశ్న ఆ యొక్క అంతిమ దినాల గురించినటువంటి ప్రశ్న And the return of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడని గురించినటువంటి ప్రశ్న. I want to share and tell you, and so you have no understanding where I stand. మరి నేను నా యొక్క ఉద్దేశం ఏంటో మీరు అర్థం చేసుకునేలాగా ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. The fact is, Jesus Christ promised that He will return, and He is coming back. సత్యం ఏంటంటే నేను తిరిగి వస్తాను అని యేసు ప్రభువారు వాగ్దానం చేశారు కనుక ఆయన తప్పకుండా తిరిగి వస్తాడు. There will be an end of time as we know it, but it would also transform into an age under God for eternity. కాలము మనకు తెలిసినట్టుగా అంతమిస్తూ ఉంటుంది. అయితే నిత్యత్వంలోనికి దేవుని యొక్క అధికారంలో మనము మార్చబడతాము అన్న విషయం మనకు తెలుసు. Now many things the Bible tells us is that all the final details are a mystery that will not all be revealed to us. బైబిల్లో చూసినట్టయితే ఈ అంతిమ గడియల్ని, ఆ క్షణాల గురించి చూసినప్పుడు అవి మరి గుప్తంగా ఉన్నాయి, సంపూర్ణంగా అవి బయలుపరచబడలేదు అని చూస్తాం. So when some people will come out and start speaking and saying, we know when the end is, we know when Jesus is coming back, I personally disagree with that. కనుక ఎవరన్నా లేచి ఇదిగో ఇదే అంతిమ దినము, పలానా సమయానికి యేసు ప్రభువారు తిరిగి వస్తారని ప్రసంగిస్తున్నట్టయితే నేను దానికి ఒప్పుకోను. Now, I admit they are good people, they are seeking God and want to speak what they believe the Spirit is telling them, but I respectfully disagree with them. వారు మంచివారే, వారు దేవుని ఆత్మ చెప్తుంది అన్నట్టుగా భావిస్తూ ఆ విషయాలు చెప్తూ ఉండొచ్చని, కానీ నేను వారిని గౌరవిస్తూనే ఆ విషయాలు నేను సమ్మతించట్లేదు. The Bible says in the Gospel of Matthew, the 24th chapter, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో బైబిల్ సెలవిస్తూ in the verse 36, 36వ వచనము, it says, but of that day and hour no one knows, not even the angels of heaven, but my Father only. అయితే ఆ గడియంను గురించి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూత అయినను కుమారుడైనను ఎరుగడు. So that is my simple thinking.
కనుక అదే నా యొక్క తేట అయినటువంటి అర్థము. Yes, the Bible has different things that point to some of the signs towards the end of times. ఈ యొక్క అంతిమ దినాల గురించినటువంటి సూచనలు ఇస్తూ కొన్ని గుర్తులు బైబిల్లో కనబడుతూ But ఉంటాయి. the actual moment, no one knows. అయితే ఖచ్చితంగా ఏ గడియలో ఆయన తిరిగి వస్తాడో, ఏ గడియ అంతమో ఎవరికి తెలియదు. The Bible says that the angels don't know the day or the hour. ఆ గడియ గాని ఆ దినాన్ని గురించి దేవదూతలకి కూడా తెలియదు. And it even says no one but my Father knows. తండ్రికి మాత్రమే అది తెలియను అని బైబిల్ చెప్తుంది. So if the Father doesn't tell the Son, కనుక తండ్రి కుమారునికి ఆ విషయం and he చెప్పకపోతే, doesn't tell the angels, దేవదూతలకి కూడా చెప్పకపోతే, I have a hard time believing that he will tell me. నాకు ఆయన చెప్తాడు అని నేను నమ్మడం చాలా అసాధ్యం. So simple person, simply believing what the word says, only God knows the day and the hour. కనుక నేను సాధారణమైనటువంటి వ్యక్తిగా దేవుని వాక్యములో కనిపించే తేటగా ఉన్నటువంటి అర్థము తండ్రికి మాత్రమే ఆ గడియ తెలుసు. The second thing is that we have situations that are happening today. రెండవదిగా అనేక పరిస్థితులు ఈ లోకంలో సంభవిస్తూ ఉన్నాయి. And they can be fit to adapt into any generation since the time of Jesus Christ. యేసు ప్రభువారి యొక్క తరము ఆరంభం నుంచి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏ కాలములో అన్నా జరిగే అవకాశం ఉంది. So much so that every generation since then thought they would be the last. కనుక ఆయా పరిస్థితులు వారు ఎదుర్కొంటున్నప్పుడు ప్రతి తరం వారు అప్పటి నుంచి కూడా వారి తరమే చివరి తరము అనుకుంటేవారు. We hear all the different things and how things are drastically deteriorating in the world, and it is true. అనేక భిన్నమైన విషయాలన్నీ మనం వింటూ ఉన్నాం. మరి క్రమేణా లోకంలో అనేక విషయాలు పతనం అయిపోతున్నట్టుగా చూస్తున్నాము. అది వాస్తవం కూడా. Let's look what the scripture says. లేఖనాలు చెప్తుంది, Matthew గమనించండి. 24 from verse 3. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. Now as he sat on the Mount of Olives, the disciples came to him privately, saying, Tell us, when will these things be? What will be the sign of your coming and of the end of the age? ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకను ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుము అనగా, And he said and answered and said to them, Take heed that no one deceives you. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. For many will come in my name, saying, I am the Christ, and will deceive many. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. Now the first thing I want to say about deception. ఈ మోసాన్ని గురించి మొదటిగా నేను చెప్పాలనుకునేది, Many times we always talk about the ones that are manipulating and deceiving. చాలా మంది పరిస్థితుల్ని తారుమారుగా చెప్తూ మోసపరిచే వారి గురించి మనం చెప్తూ ఉంటాం. But we have to be careful. That's why Jesus said here, take heed. In other words, pay attention. Be careful. Be vigilant that no one deceives you. అందుకనే యేసు ప్రభువారు చెప్తూ ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకోండి అనగా జాగ్రత్త పడుండి అని చెప్తూ ఉన్నాడు. So it is not always the full fault of the one who deceives, but we also must be careful so that we do not allow ourselves, we do not put ourselves in the position to be led astray. కనుక ఆ మోసపరిచే వారి గురించి మాత్రమే కాకుండా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఆ మోసపోకుండా కాపాడుకుంటూ ఆ మోసపోయేటువంటి స్థితిలోనికి వెళ్లకుండా మనం జాగ్రత్త It పడాలి. says, For many will come in my name, saying, I am the Christ, and will deceive many. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. How do you know the duplicate? ఆ యొక్క భిన్నమైన వారని ఎలా తెలుసు? By knowing the original. వాస్తవమైనటువంటి స్వచ్ఛమైనది ఏంటో మనకు When తెలుసు. I am close to Jesus, యేసు ప్రభువారికి నేను and సన్నిహితంగా I ఉన్నప్పుడు know who is the Christ, ఆ క్రీస్తు ఎవరో నాకు I తెలిసినప్పుడు walk with him, ఆయనతో నడుస్తూ I ఉండగా talk with him, ఆయనతో సంభాషిస్తూ I ఉంటాను, fellowship with him. ఆయనతో సహవాసం చేస్తూ Then ఉంటాను. when a false Christ comes, I will know the difference. In my spirit, I can recognize. అప్పుడు ఒక అబద్ధ క్రీస్తు వచ్చినా నా ఆత్మలో ఆ సత్యాన్ని నేను తెలుసుకుంటాను. But if I am listening to what other people tell me, అయితే ఇతరులు చెప్పేది నేను వింటున్నట్టయితే, I'm letting others show me. ఇతరులు నాకు కనపరిచేగా నేను అనుమతిస్తున్నా. See, I can teach, but you actually have to practice. నేను మీకు బోధించవచ్చును, కానీ ఆ విషయాలు మీరు మాత్రమే అమలులో పెట్టగలుగుతారు. So when you know Christ for yourself,
you will know the false one. కనుక క్రీస్తు ఎవరో మీరు వ్యక్తిగతంగా తెలుసుకుంటే అబద్ధపు క్రీస్తు ఎవరో మీరు అర్థం We చేసుకోగలుగుతారు. guard ourselves against deception. ఈ మోసము పోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. Second, goes on, verse 6. ఇంకా ముందుకు వెళ్తే 6వ వచనములో, And you will hear of wars and rumors of wars. See that you are not troubled, for all these things must come to pass, but the end is not yet. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోవుదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. Just like we hear today, wars and rumors of wars and rumors of this and those things and terrorism and all these problems we face today. But yet Jesus is saying, don't be troubled. ఈ Do రోజుల్లో not be deceived. ఈ రోజుల్లో మనం వింటూ ఉన్నట్టుగానే అనేక సమాచారం, యుద్ధ సమాచారాలు, తీవ్రవాద సమాచారాలు మనం వింటూ ఉన్నాం. ఇవన్నీ వింటున్నాం, కానీ మరి కలవరపడకూడదు, మోసపడకూడదు అని యేసు ప్రభువారు సెలవిస్తూ For ఉన్నారు. nation will rise against nation, kingdom against kingdom. There will be famines, pestilences, earthquakes in various places. All these are the beginning of sorrows. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. All these things we hear about, we read about, we see on TV, we read in the newspaper, we hear on the radio. ఇవన్నీ మనం వింటాం, మనం న్యూస్ పేపర్లో చదువుతాం, టీవీలో వింటాము, మరి ఆ రేడియోలో వింటూ ఉంటాం. They will deliver you up to tribulation and kill you. You will be hated by all nations for my name's sake. అప్పుడు జనులు మిమ్మను శ్రమపాలు చేసి చంపెదురు. మీరు నా నామము నిమిత్తం సకల జనముల చేత ద్వేషింపబడుదురు. All over the world, persecution for Christians is increasing. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులకి శ్రమలు విస్తరిస్తున్నాయి. Nation after nation says, these rules, these freedoms are for all these people, but not for Christians. ఆయా దేశాల్లో దేశం వెంబడి దేశము ఈ యొక్క చట్టాలు, ఈ స్వాతంత్రము వీరందరికీ ఉంటాయి, కానీ క్రైస్తవులకు మాత్రం వర్తించదు అంటున్నారు. Even the countries that profess to have the greatest freedom of religion make restrictions and come upon the Christians. మత స్వేచ్ఛ ఉందని ఎంతో విస్తారంగా చెప్పుకున్నటువంటి దేశాల్లో కూడా ఈ క్రైస్తవత్వానికి, క్రైస్తవులకి వ్యతిరేకంగా చేస్తూ మరి పరిమితులు విధిస్తూ ఉంటున్నారు. And yet Christians have contributed to society, contributed to democracy, contributed to education and science and all these things. But when it comes down to it, it is as Scripture says, simply for the name of Christ they are persecuted. క్రైస్తవులు సమాజానికి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. స్వేచ్ఛకును, ఆర్థిక పరిస్థితుల్లోనూ, విద్యలోనూ అనేక సేవలు చేస్తున్నారు, కానీ లేఖనాల్లో చూసినట్టుగా వారు శ్రమపరచబడుతూ ఉన్నారు. And then many will be offended and betray one another and hate one another. Then many false prophets will rise up and deceive many. అనేకులు అభ్యంతరపడి ఒకరికొకడు అప్పగించుకొని ఒకరినొకడు ద్వేషించురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. This is not actually talking about everyone. This is talking about the body of Christ. ఇవి అందరి గురించి చెప్పట్లేదండి. ఈ విషయాలు ఆ క్రీస్తు శరీరానికి సంభవిస్తాయి అని చెప్తూ ఉన్నారు. Offenses in the body of Christ, betrayal in the body of Christ, false prophets rising up in the body of Christ. క్రీస్తు శరీరంలోనే మోసపరచడము, క్రీస్తు శరీరంలోనే అబద్ధ ప్రవక్తలు లేవడం జరుగుతూ ఉంది. And goes on, it says, because lawlessness will abound, the love of many will go cold. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. All over the world, we hear about laws. We know we're a nation of rules and regulations and laws that are supposed to be fair and just. Yet we see people breaking laws and getting away with doing whatever they please because of power, influence, and money. ప్రపంచవ్యాప్తంగా చూస్తే అనేకమైనటువంటి చట్టాలు మరి ఉన్నా కూడా అనేకులు చట్టాలని ఉల్లంఘిస్తూ వారికున్న అధికారాన్ని బట్టి వారికి ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. But the Bible says, he who endures to the end will be saved. అయితే బైబిల్ సెలవు ఇచ్చినది, అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. Stand against deception. మోసానికి Be వ్యతిరేకంగా guarded against deception. మోసం నుంచి జాగ్రత్త పడడము. Don't say, where am I going? This is the beginning of what will be the end. Be prepared so you can stand strong and withstand the onslaughts of the enemy. నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు అనకండి. ఇది ఆరంభము కనుక మీరు సిద్ధపడి మరి శత్రువుకి వ్యతిరేకంగా గట్టిగా స్థిరముగా The నిలబడాలి. body of Christ must learn
learn to walk in unity and love one another and truly build up one another, not bring down one another. క్రీస్తు శరీరము ఐక్యత కలిగి ఒకరినొకరును హెచ్చరించుకుంటూ ఒకరినొకరును కట్టుకుంటూ ఉండాలి, కానీ ఒకరినొకరు పడదూసుకుంటూ ఉండకూడదు. The body of Christ must be willing to speak up and say, this is wrong, this is a false prophet, this goes against the word of God. క్రీస్తు శరీరము ధైర్యంగా నిలబడి ఇది తప్పు, ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకము అని గట్టిగా చెప్పగలగాలి. Not in anger, not in wrath, not for personal gain, but for standing for the unity and purity of the body of Christ. అలాగ చెప్పడము కోపంతోనో రౌద్రముతోనో అతిశయంతోనో స్వార్థంతోనో కాదు, కానీ దేవుని యొక్క సంఘములో ఐక్యత కొరకు నిలబడుతూ అలాగ ధైర్యంగా చెప్పాలి. We don't bring down the other, but we gently encourage and correct and show the proper way. ఇతరులు మనం పడేయం, కానీ మృదువుగా నెమ్మదిగా వారికి సరైనటువంటి మార్గాన్ని బోధిస్తూ ఇతరుల్ని కడుతూ ముందుకు వెళ్తూ ఉండాలి. Verse 14 says this. 14వ వచనం ఈ రీతిగా చెప్తుంది, This gospel of the kingdom ఈ రాజ్య సువార్త will be preached in all the world as a witness to all nations, and then the end will come. సకల జనములకు సాక్షార్థమై లోకమందు అంతటా ప్రకటింపబడును, అటు తరువాత అంతం వచ్చును. Notice it says the gospel of the kingdom will be preached. It doesn't say will be built, but it says preached to all the world. జాగ్రత్త గమనించండి, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును అంటున్నాడు. అది ఆ లోకమంతటా కట్టబడును అనట్లేదు, కానీ ఇతరులకి అది ప్రకటింపబడుతూ ఉండాలి. My job is to preach Jesus Christ. నా పని కేవలము యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటించడమే. That God so loved the world that Jesus came to the earth, God made flesh, and he took on the sins of the world and he died in our place. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించని కనుక ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన శరీరధారి వచ్చి ఈ లోక పాపం అంతా కూడా ఆయన మీద తీసుకుని మరణించాడు. And by the shedding of his divine blood, he washed away our sins. ఆయన దైవికమైనటువంటి రక్తాన్ని కార్చడం బట్టి మన పాపములన్నిటిని కడిగివేశాడు. And by dying and rising from the dead, he removed the sting of death and he gives us eternal life through his resurrection. ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు కనుక ఆయన మరణపు ముళ్ళుని మన జీవితంలో తొలగించి ఆ పునరుద్ధానం ద్వారా శక్తిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. And he gives us the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మను మనకు That అనుగ్రహించాడు. baptizes us, empowers us, fills us with his gifts and power and fruit, that we may be a blessing and truly be as a witness of the gospel of the kingdom. ఇతరులకి మనం ఆశీర్వాదకరంగాను ఆయన రాజ్య సువార్తకి మనం సాక్షిగాను ఉండడానికి ఆయన ఆత్మీయ ఆశీర్వాదాలతో తలాంతులతో మనం దీవించి ఆశీర్వదించి అభిషేకించి ప్రతిష్ఠించి బలపరుస్తూ ఉంటాడు. So what do I do in all of this? కనుక వీటన్నిటి మధ్యలో నేనేం చేయాలి? I know this is the beginning of the end of times. ఆ అంతిమ దినాలకి ఇది ఆరంభము అని నాకు తెలుసు. But I also know that because of the grace of God, this can go on for a long time till he decides it is enough. అయితే దేవుని కృపను బట్టి ఇక ఇది చాలును అనేంత వరకు కూడా ఈ దినాలు చాలా సుదీర్ఘంగా అనేక దినాలు సంవత్సరాలుగా సాగవచ్చును. My personal prayer is that God's grace abounds for a long time, so more and more and more can come to his beautiful salvation. నా యొక్క వ్యక్తిగత ప్రార్థన అంటే దేవుని యొక్క దీర్ఘశాంతం ఇంకా విస్తరించి ఆయన కృప ఇంకా విస్తరించి ఇంకా అనేకులు ఆయన రక్షణలోనికి రావాలని ప్రార్థిస్తూ ఉంటాను. As I guard my faith in him, ఆయనలో నా విశ్వాసాన్ని నేను భద్రపరుచుకుంటూ ఉండగా doesn't matter when the end is. ఆ అంతిమ దినం ఎప్పుడైనా పర్వాలేదు. Because I can say as Paul, it doesn't matter if I live as Christ, if I die as Christ, it doesn't matter either way. It's only Jesus Christ. ఎందుకంటే పౌలు చెప్పినట్టుగా నేను మరణించినా పర్వాలేదు, చావైనా నాకు లాభమే, ఏదైనా నాకు పర్వాలేదు, ఎందుకంటే అది క్రీస్తులోనే నాకు కలుగుతూ ఉంది. That's what it is. అదే దానికి అర్థం అండి. So when people say, what about the end? కనుక అంతిమ సంగతి ఏమిటి అని అడుగుతున్నప్పుడు I have Jesus. నాకు యేసు ఉన్నాడు. It doesn't matter when it is. అది ఏమైనా ఎప్పుడైనా నాకు పర్వాలేదు. When he comes, I'm ready to receive. ఆయన వచ్చినప్పుడు ఆయన్ని చేర్చుకోవడానికి నేను సిద్ధంగా If ఉన్నాను. he calls me, I'm ready to go. ఆయనను పిలిస్తే నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. I don't lose in anything.
నాకు ఏమి కూడా వీటిలో కోల్పోను. I only gain through Christ. నేను కేవలం క్రీస్తుని ఇంకా పొందుకోవడం మాత్రమే. Maybe you're watching right now and you're saying, all these signs and things of the world are troubling me. బహుశా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఈ లోకంలో జరుగుతున్నటువంటి సూచనలు పరిస్థితులన్నీ నాకు కలవపరుస్తున్నాయండి అని అంటున్నారేమో. The one that brings hope. అయితే మీకు నిరీక్షణ The one that కలుగజేసేవాడు, brings salvation. మీకు రక్షణ The one కలుగజేసేవాడు, that brings a future మీ భవిష్యత్తుని అనుగ్రహించేవాడు is Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు. And if you would ask him into your life, ఆయన మీ జీవితంలోనికి మీరు he ఆహ్వానిస్తే would change everything. ఆయన సమస్తాన్ని మార్చివేస్తాడు. And then it doesn't matter what the future is. అప్పుడు మీ భవిష్యత్తు ఏంటో మీకు పర్వాలేదు. Living is fine. జీవిస్తే శ్రేష్టమే, Dying is gain. మరణిస్తే లాభమే. Because you will be with God forever. ఎందుకంటే దేవునితో మీరు నిత్యత్వములో ఉంటారు. All you have to do is ask him into your life. మీరు చేయాల్సిందంతా కూడా ఆయన మీ జీవితంలోనికి రమ్మని ఆహ్వానించడం So if మాత్రమే. that's your wish and that's your prayer, pray with me. ఒకవేళ మీరు అలాగే కోరుకుంటూ మీరు అలాగే ప్రార్థిస్తున్నట్టయితే దయచేసి నాతోని ప్రార్థించండి. Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువా, I invite you into my life. నా జీవితంలో నేను Be ఆహ్వానిస్తున్నాను. my Lord and Savior. నా ప్రభువుగా రక్షకుడిగా ఉండండి. Cleanse me with your blood and forgive me of my sins. నీ రక్తంతో నన్ను కడిగి నా పాపములు క్షమించండి. And from this moment, ఈ క్షణము నుండి help me to walk in your will and in your way. మీ చిత్తంలోను మీ మార్గంలోను నడవడానికి సహాయం చేయండి. Lord, I pray for my brothers and sisters, ప్రభువా, నా సహోదరి సహోదరు నిమిత్తం ప్రార్థిస్తున్నాను. those that are troubled by the times, ఈ కాలములు బట్టి సమయాలు బట్టి those కలవరపడుతున్న that are వారు, struggling in situations, పరిస్థితుల్లో శ్రమ పడుతున్న వారు, those, Lord, that are just having a hard time with the burdens of life. జీవిత ఒత్తిడిలో శ్రమ పడుతున్నటువంటి వారు, Lord, I thank you that right now as we pray, you are saving them. ప్రభువా, మేము ప్రార్థిస్తుండగా ఇప్పుడే వారిని రక్షిస్తున్నందుకు నీకు You're వందనాలు. healing them. వారిని స్వస్థపరుస్తున్నావు, You're delivering them. వారిని You're విమోచిస్తున్నావు, providing for them. వారికి కావాల్సిన You're అనుగ్రహిస్తున్నావు, calming their troubled soul. వారి సమస్యల్ని You're నిమ్మలపరుస్తున్నావు, comforting them. వారిని ఆదరిస్తున్నావు, You are giving them victory in all things. ఆ సమస్త విషయాల్లో జయాన్ని అనుగ్రహిస్తున్నావు. Thank you, Jesus. వందనాలేసయ్యా. Amen. ఆమేన్. My friends, very soon our contact information will be on the screen. ప్రియ స్నేహితులారా, మమ్మల్ని సంప్రదించాల్సిన వివరాలన్నీ ఇప్పుడే స్క్రీన్ మీద వస్తాయి. Write to us. మాకు ఉత్తరాలు రాయండి. Call us. We want to pray with you and see God's best take place in your life. మాకు ఫోన్ చేయండి. మీతో పాటు కలిసి ప్రార్థన చేసి మీ జీవితంలో దేవుని యొక్క అతి శ్రేష్టమైనవి జరగాలని మేము ఆశిస్తూ ఉన్నాం. So till next time, my dear friends, కనుక ప్రియ స్నేహితులారా, మరొకసారి మనం కలుసుకునే may వరకు God bless you, దేవుడు మిమ్మల్ని దీవించి keep you, సంరక్షించి prosper you in all that you do. మీరు చేయి ప్రతి దాంట్లో మిమ్మల్ని వర్ధిల్ల చేయను గాక. Amen. My friends, I want to take a moment to talk personally with you. ప్రియ స్నేహితులారా, వ్యక్తిగతంగా మీతో మాట్లాడాలని ఒక క్షణం ఆశిస్తూ ఉన్నాను. I am so grateful for over the years that many of you have stood by us and have prayed for us and supported this program financially. సంవత్సరాదిగా మీలో అనేకులు మాతో పాటు నిలబడి ఈ కార్యక్రమానికి ఆర్థికంగానే ఎంతో సహాయపడుతూ వచ్చారు. And because of this, we have literally been able to preach the gospel through TV, internet, and other ways all over the world. అందుని బట్టి టీవీ ద్వారాను ఇంటర్నెట్ ద్వారాను ప్రపంచ వ్యాప్తంగా సువార్త ప్రకటించగలిగాం. Without your help, it could not have been done. మీ సహాయం లేకుండా అది And సంభవించలేకపోయేది. I thank God for each and every one of you. మీలో ఒక్కొక్కరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. So once again, I ask for your help. కనుక మరి ఒకసారి మీ సహాయాన్ని కోరుతున్నాను. Whatever it is that you are able to give, we gladly accept. మీరు ఏమి ఇవ్వగలిగినా మేము సంతోషంతో అంగీకరిస్తాం. As I've said many, many times, if you are a believer and a Christian, your tithe belongs to your local church, but whatever offering besides that you want to send to us, we are welcome. నేను అనేక సార్లు చెప్పినట్టుగా మీరు ఒక క్రైస్తవులు విశ్వాసులైనట్టయితే మీ దశం భాగాలు మీ స్థానిక సంఘానికి చెందాలి. అయితే దానికి మించి మీ హృదయంలో ఏమి ఇవ్వాలనుకున్నా మీరు సంతోషంగా మాకు పంపించండి. We also are going to revive Manna Eagles Club. మేము తిరిగి మన ఈగిల్స్ క్లబ్ని ఆరంభించాలని ఆశిస్తున్నాం. For those of you who pledge to send a minimum of 250 rupees every month, you'll get a certificate from us as well as a letter from me every month encouraging you in your walk with Christ. మీలో కనీసం 250 రూపాయలు ప్రతి నెల పంపిస్తానని వాగ్దానం చేసిన వారికి మీకు ఒక సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. అదే రీతిగా మీ ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని ప్రోత్సహించి బలపరచడానికి ఉత్తరం కూడా మీకు ఇవ్వబడుతుంది. So let us hear from you and God bless you. కనుక మీ నుంచి వినాలని ఆశిస్తున్నాం. దేవుడు అత్యధికంగా మిమ్మల్ని దీవించును గాక.
Thank you for watching our program today. We hope that you have been blessed by the Word of God, and we pray that God has personally touched your lives. If you would like to know more about Jesus Christ, have any prayer requests, questions, or would like information about how to help our program, do feel free to contact us. Our address is Mana Madhuriyam 10-5-7/6/1 First Lancer Road, Masabtank, Hyderabad 500028, Telangana State, India, or feel free to email us at manatv@mana7.org. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. ఇంతవరకు మీరు మన్నా మాధుర్యం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూసి ఉన్నారు. యేసుక్రీస్తు గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే మాకు రాయండి. మీ ప్రార్థన అవసరాలను, సందేహాలను మాకు తెలియచేయండి. మేము మీ కొరకై ప్రార్థిస్తాము. చాలామంది ప్రార్థనలకు జవాబులు పొందామని, స్వస్థత పొందామని, రక్షణ పొందామని ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా మాకు తెలియజేయుచున్నారు. వీరందరి కొరకై దేవునికి వందనాలు. ఈ కార్యక్రమముకు సహాయం చేయదలిచిన వారు ఈ చిరునామాను సంప్రదించండి. మా చిరునామా మన్నా మాధుర్యం 10-5-7/6/1 ఫస్ట్ లాన్సర్ రోడ్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్ 5,28,000, తెలంగాణ స్టేట్, ఇండియా.